మనం నల్గొండ వెళ్దాం. కిరణ్ మనకు సిద్ధంగా ఉన్నారు. ఇందాక మనకి డిస్కంటిన్యూ అయింది కాల్, మళ్ళీ మనం కొనసాగిద్దాం. చెప్పండి కిరణ్, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీక్షకు దిగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం అప్డేట్ చెప్పండి. రాజశేఖర్, సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయాదవ్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీటీసీ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి, అక్కడ కొంతమంది కళాకారులు పాటలు పాడుతుండగా జేబీఎం అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. అతను జేబీఎం అన్న అర్థం ఏందని అక్కడ ఉన్న వారిని ప్రశ్నించగా, అక్కడే ఉన్నటువంటి మునగాల ఎస్ఐ లోకేష్ అతని అసభ్య పదజాలంతో తిడుతూ అతన్ని కంటిపై కొట్టడంతో అతని కన్ను దెబ్బతిన్నది. దీంతో గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ తో పాటు గ్రామస్తులందరూ కూడా శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా పోలీసులు డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అతనికి మద్దతుగా నిలిచారు. అంతలోనే గ్రామానికి ఏదైతే ముఖ్య అతిథిగా హాజరయ్యారో బొల్ల మల్ల యాదవ్ రావడంతో గ్రామస్తులందరూ కూడా అతని వాహనాన్ని అడ్డగించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాస్ రెడ్డి, ఒక ఎంపీటీసీని ఎస్ఐ ఏ విధంగా కొడతాడని వారందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, సిఐ, మరికొంతమంది ఎస్ఐలు కూడా ఆ యొక్క బొల్లమల్లయ్య వాహనాన్ని అక్కడి నుంచి బందోబస్తు మధ్య అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ యొక్క వివాదము ఇటు రాజకీయాలు, ఇటు బీఆర్ఎస్, అతను కాంగ్రెస్ ఎంపీటీసీ కావడంతో శ్రీనివాస్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇదే విషయమై నల్గొండ ఎంపీ, అదేవిధంగా హుజూర్నగర్ లో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాష్ట్ర డీజీపీతో పాటు రాష్ట్ర హోంమంత్రికి, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. మునగాల ఎస్ఐని సస్పెండ్ చేయాలని, లేనట్లయితే రేపు కోదాడలో నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నానని కూడా అతను రేపు జరిగే నిరసన దీక్ష కార్యక్రమానికి కూడా అతను పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇది రాజకీయాల్లో పెను తుఫాన్ గా మారింది. ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు టీఆర్ఎస్ వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ ఈ యొక్క వివాదాన్ని రాజకీయంగా లాగడంతో కాంగ్రెస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని కొట్టడంతో ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా దానికి కార్యక్రమాన్ని ఏమి చేయాలనే ఆలోచనలో పడ్డారు. మొత్తానికి యొక్క ఎస్ఐ ఏదైతే శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేశాడో ఈ యొక్క విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా పరిగణించి రేపు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఈ యొక్క ఆందోళనలో రేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క నిరసన దీక్షను కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ నిరసన దీక్ష చేపట్టకుండా కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మల్లయ్య యాదవ్ ఉండడంతో రేపు నిరసన దీక్షకు అనుమతిస్తారా, రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టే దీక్షకు, అదేవిధంగా అతని భార్య పద్మావతి కూడా ఈ దీక్షలో పాల్గొంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. తోటి ఒక్కసారిగా ఏదైతే ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిపై మునగాల ఎస్ఐ లోకేష్ దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిందని చెప్పవచ్చు. మొత్తానికి మునగాల ఎస్ఐ క్షమాపణ చెప్తారా, ఈ వివాదం అంతటితో ముగుస్తుందా, లేకపోతే రేపటి వరకు క్షమాపణ చెప్పకపోయినట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు చేపట్టే నిరసన దీక్షతో మరింత యొక్క వివాదం ఇంకా పెద్దగా అవుతుంది అనేది అయితే వేచి చూడాల్సిందే. రాజశేఖర్, ఏదైతే ఎస్ఐ లోకేష్ ఉన్నారో దానికి సంబంధించి వివరణ ఏమైనా ఇచ్చారా? పోలీసులు ఏదైతే దానికి సంబంధించి ఇన్వాల్వ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చే ఒక రూల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి ఏం వివరణ ఏమి తీసుకున్నారా? అయితే ఈ యొక్క విషయము రాత్రి జరిగిన ఈ సంఘటనలో గ్రామానికి చేరుకున్నటువంటి సిఐ కూడా అక్కడ ఏదైతే మల్లయ్య వాహనాన్ని గ్రామస్తులంతా అడ్డుకొని నిరసన చేపట్టడంతో పరిస్థితిగా మారడంతో సిఐ ఇరు వర్గాలను కూడా సముదాయించి మునుగాల ఎస్ఐ తోటి క్షమాపణ చెప్పిస్తానన్న హామీతోటి ఆ యొక్క గ్రామ ప్రజలు బొల్లమల్ల యాదవ్ అడ్డుకున్న వాహనాన్ని అక్కడి నుంచి వదిలివేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే సిఐ చెప్పినప్పటికీ ఇప్పుడు ఎస్ఐ అక్కడికి రాము, ఏదైతే ఎంపీ శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పకపోవడంతో ఈ యొక్క వివాదం ఉధృతమైంది. ఇదే విషయాన్ని అలా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అతని భార్య ఉత్తమ్ పద్మావతి కూడా కోదాడ ఎమ్మెల్యేగా, హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా, గతంలో కోదాడ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేసిన అనుభవం, ఎంపీటీసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో అతనికి మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క ఇష్యూను సీరియస్ గా పరిగణించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇదే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కొద్ది రోజుల క్రితం కూడా మేలచెరు పోలీస్ స్టేషన్ లో ఇదే విషయం పైన అక్కడ ఎస్ఐ అక్కడ లోకల్ నాయకులను బలవంతంగా కేసులు పెట్టి కేసులు బనాయించడం పట్ల మేలచెరు పోలీస్ స్టేషన్ ఎదుట ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గత నెల రోజుల క్రితం
అర్ధరాత్రి ధర్నా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా తమకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను తీసుకొని వచ్చి కాంగ్రెస్ తలపైన కేసులు నమోదు చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు గత కొద్ది కాలంగా. ఈ రోజు మరొక సంఘటన జరగడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క సంఘటనను సీరియస్ గా తీసుకొని హోంమంత్రితో పాటు డీజీపీ అదేవిధంగా సూర్యాపేట ఎస్పీ కూడా ఆ ఏదైతే మునగాల ఎస్ఐ ఉందో అతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క ఎస్ఐని సస్పెండ్ చేసేంత వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని రేపు కోదాడలో కూడా చేపడతామని హెచ్చరించడంతో ఈ యొక్క వివాదం చిలికి